అన్న ఇంకో టాపిక్ చూసుకుంటే ఇప్పుడు మనం అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి జాబ్స్ ఇస్తున్నారు అనేది ఒకటి అవుతుంది. అది నిజమేనా? అబద్ధమా? జాబ్స్ కాదది. అంటే జాబ్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్‌కి ఇలాగా అసోసియేషన్స్ అలా. అయ్యో! ఫ్యాన్స్ క్లబ్. ఆ! ఇది ఫ్యాన్స్ క్లబ్. అవసరమే. ఎందుకంటే రీసెంట్‌గా ఎవడో అడ్రస్ లేనోడు జూనియర్ ఎన్టీఆర్‌ని ఏదో అన్నాడు. హ్మ్. బూతులు తిట్టాడు. అంటే ఫోన్‌లో ఎళ్ళినా, ఎక్కడెళ్ళినా పలానా మనిషి ఒక మనిషిని అన్నట్టుగా అయితే ఒక వార్త బయటకొచ్చిందా? హ్మ్. జూనియర్ ఎన్టీఆర్ వెంటనే రంగంలో దిగి ప్రెస్ మీట్ పెట్టి వాట్ ఈస్ దిస్? ఐ యామ్ కండెన్సింగ్ అనకూడదు. హి కాంట్. అంటే ఎందుకంటే ఒక వీ స్టార్ హీరో ఎంత స్టార్ హీరో అయినా కూడా ఇంత చిన్నవాడిని ఆడు పట్టించుకున్నాడంటే చిన్నోడో పెద్దోడో తర్వాత సంగతి. ఆయన ఎంత పెద్దోడని అన్ని ట్రంప్ వచ్చేది ఇట్టని వాట్ ఎవర్. బట్ అవతలోడు అనడం తప్పు. వాడికి మనం అడ్రస్ ఇవ్వకూడదు. ఐ మీన్ వాడికి అటెన్షన్ ఇవ్వకూడదు. వాడు అన్నాడు అంతే. కానీ ఎవరో ఒకరు మాట్లాడడానికి ఉండాలిగా మధ్యలో. అప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ అందరు వచ్చి ప్రెస్ క్లబ్ పెట్టి ఇప్పటికీ అన్నోడు ఎవడో బయటకు రావడానికి భయపడతాడు. అంటే అట్లా ఉంది పరిస్థితి. అంటే వాళ్ళని ఏదో కొడతాడు తిడతారని చెప్పట్లా. సమాజంలో తలెత్తుకోలేడు. ఏదో చేయకూడని తప్పు చేసావు నువ్వు అని అతనికి హెచ్చరించడం, ఇంకెప్పుడు చేయొద్దు అని చెప్పడం. ఈ చర్య వల్ల ఇంకొకడు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఏదైనా అనాలి అన్నా కూడా అమ్మో వాళ్ళని ఏం అనొద్దు, ఎందుకైనా మంచిది, నోరు అదుపులో పెట్టుకోవాలి అని అదుపులో ఉంచుకోవడం. ఇది ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు, ఇతని మీద కూడా బురద జల్లే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఒక బాడీ అనేది ఉంటే మన సార్ని కూడా మనం కాపాడుకోవచ్చు అని. ఇప్పుడు దేవర టైంలో 4,000 మంది కెపాసిటీ హాల్, 4,000 మెంబర్స్ వస్తారు కూడా. కాకపోతే ముందే గుంపు వెళ్ళి మొత్తం అద్దాలు పగలగొట్టి వచ్చింది. వాళ్ళ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకు తలుపులు పగలగొడతారు? వేర్ ఈజ్ ఎన్టీఆర్ అని కారు ఎవడో వచ్చి అలా చేశాడు. కానీ ఆ పేరు ఇటకి వెళ్ళిపోతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. నేను జై అల్లు అర్జున్ అని థియేటర్లో టపాకాయ కాలుస్తా, నువ్వు అక్కడే పక్కనే ఉండవు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూసారా ఎలాంటి పనులు చేస్తున్నా నన్ను చిత్రీకరించి పెట్టేస్తావు. వైరల్ చేసిన వాడు అందరూ అల్లు అర్జున్ ఫ్యాన్ అంటాడు తప్ప నన్ను దాసరి విజ్ఞాన్ అంటే అంతేగా, నా పేరు చెప్పరు కదా. అట్లా డ్యామేజ్ మళ్ళీ అల్లు అర్జున్కి అవుతుందిగా. అట్లా బోల్డ్ అంతమంది ఇలాగే చేసే వాళ్ళు ఉన్నారు, అత్యుత్సాహం ప్రదర్శించే వాళ్ళు. సో వాళ్ళ వల్ల జరిగే నష్టాలు కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు నేనే ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్ని ఫర్ ఎగ్జాంపుల్ కూర్చున్నా, ఇప్పుడు నువ్వే ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్వి, ఎవడ్రా వీడు అని అడిగావు, ఏమన్నా నాకు తెలియదు మనోడైతే కాదు నేను ఎప్పుడు చూడలేదు అంటావు. వాడిని పట్టుకుంటే చెప్తారు ఎవడరా నువ్వు అంటే నేను కేవలనే వచ్చా అంటాడు. అంతే, అప్పుడు అర్థమైంది కదా ఎవడు మనోడు ఎవడు పగోడు అనేది. సో ఇది కనుక్కోవడానికి అని చెప్పి ఒక మంచి బాడీ పెట్టుకున్నారు, మంచి విషయం ఇది. అల్లు అర్జున్ గారే వీళ్ళందరికీ జీతాలు మంత్లీ ప్రొవైడ్ చేస్తారు అనేసి కూడా. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఎన్జిఓ ఫామ్ అయినప్పుడు ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జీతాలు ఆశించరు, ఓకేనా. వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు బిజీగా ఉంటూనే ఇది ప్రైవేట్గా ఇలా పెట్టుకుంటారు, అదే పనిగా దాంట్లో ఏం ఉండరు. ఎన్జిఓ అంటే ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వీళ్ళు చేసే ఏంటంటే ఒక మంచి కాజ్ కోసం పనిచేస్తూ ఉంటారు, విరాళాలు సేకరించుకుంటారు. నెక్స్ట్ ఎక్కడైనా ఫ్లడ్స్ వచ్చాయి, ఈ వాళ్ళ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏఏఎఫ్ఏ అసోసియేషన్ తరఫున కూడా మేము విరాళాలు ఇస్తున్నాము, బ్లడ్ డొనేట్ చేస్తున్నాము, అన్నదానం చేస్తున్నాము అని చెప్పుకుంటారు. అండ్ నెక్స్ట్ వీళ్ళ బాడీ కూడా ఎలా ఉంది, ఇటొక 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటో ప్రెసిడెంట్ అటో ప్రెసిడెంట్, ముగ్గురు వైస్ ప్రెసిడెంట్లు, 5 జనరల్ సెక్రటరీ, 5 సెక్రటరీ, 5 జాయింట్ సెక్రటరీ, మొత్తం జంబో టీమ్ అనమాట. 2 తెలుగు రాష్ట్రాల్లోనే పెట్టారు. మరి పాన్ ఇండియా లెవెల్ స్టార్ కదా, పాన్ ఇండియా లెవెల్లో పెట్టొచ్చుగా, ఎందుకు పెట్టలేదు? అక్కడ లేరా ఫ్యాన్స్? పెట్టుకోవచ్చుగా, ఎందుకంటే అక్కడ అవసరం లేదు. పాన్ ఇండియా లెవెల్లో ఎవరు అల్లు అర్జున్ గిల్లే వాళ్ళు ఎవరు లేరు. మన తెలుగు రాష్ట్ర శత్రువులు ఎక్కడో ఉండరు, ఇక్కడే ఉంటారు. సో మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఈయన ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరో కనుక్కోవడానికి మంచి జనరల్ ఒక మంచి బాడీ అనేది తయారైంది అంతే. పాన్ ఇండియా లెవెల్లో అవసరం కూడా లేదు ఈ టీం, అక్కడ లేరు శత్రువులు, అండ్ అక్కడ గిల్లే వాళ్ళు లేరు, ఇక్కడే ఉన్నారు. ఇంకొకటి చూసుకుంటే ఇప్పుడు ఇది కూడా ఒకటి వైరల్ అవుతుంది. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ అంటే మెగాస్టార్ మేనల్లుడు అంటున్నారులే కానీ ఆయనకు ఒక సపరేట్ గుర్తింపు రావట్లేదు. ఇంకా దాంట్లో నుంచి డివైడ్ అవ్వడానికే ఇలా సపరేట్గా క్రియేట్ చేస్తున్నారు అనేసి చాలా మంది మాట్లాడుతున్నారు. దాని మీద మీరేం మాట్లాడతారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్కి డాన్స్ వచ్చా? వచ్చు. యాక్టింగ్ వచ్చా? నువ్వు సాటిస్ఫై అల్లు అర్జున్ యాక్టింగ్తో, డాన్స్తో, డైలాగ్ డెలివరీతో? డన్. సో అల్లు అర్జున్కి హీరో అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి కదా. ఎవడి కొడుకు అయితే ఏంటి, ఎవడి అల్లుడు అయితే ఏంటి, ఎవడి చిన్నాన్న అయితే ఏంటి, ఎవడి పెద్దనాన్న అయితే ఏంటి,
జనరల్ గా ఒక బయట నుంచి వచ్చిన వాళ్ళకు ఒక హీరో కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఈయనలో ఉన్నాయి కదా, మరి ఇంకే తప్పు ఏముంది చెప్పు. పైగా ఒక మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి అల్లు అర్జున్కి ఉంది. లైక్ దేవుడా డైలాగు అందరూ మా వాగుతూ ఉంటారు, తగ్గేదేలే అన్నాడు, మొన్న రప్ప రప్ప అన్నారు, ఆ దువ్వాడ జగన్నాథం అప్పుడు కూడా రచ్చో రచ్చసే రచ్చభ్య అట్లాంటివి. ఈయన మాట్లాడే డైలాగ్స్ కానీ అందరూ మాట్లాడుతూ ఉంటారు, ఈయన పాటలు ఈజీగా వైరల్ అయిపోతూ ఉంటాయి. డాన్స్ షోలలో ఎక్కువ శాతం అల్లు అర్జున్ పాటలే పెట్టుకొని డాన్స్లు వేస్తుంటారు, ఆ రేంజ్ లో బీట్స్ అవన్నీ ఉంటాయి. ఆయన డాన్స్ కూడా చాలా బాగుంటది. ఒక హీరో కావాల్సిన 360 degrees క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన ఇంకా ఎవరింటి నుంచి వస్తే ఎందుకు, ఎక్కడి నుంచి ఊడిపడితే ఎందుకు, సాక్షాత్తు సూర్యుడు పుట్టిస్తే మనకెందుకు, ఈయనకైతే హీరో కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయిగా. అంటే ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరు బానే ఉంటారు, బయట ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు కదా. కొట్టుకొని చావండి, నష్టమేం లేదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఎవరిని కొట్టరు, ఎవరిని తిట్టరు, అది నాకు బాగా తెలుసు. కావాలని ఎవరి దగ్గరికి వెళ్ళి గొడవలు అయితే పెట్టుకోరు, అలా అని వాళ్ళ మీదకి వస్తే ఊరుకోరు. అది అంటే మీరు ఎవరు ఫ్యాన్స్ ఇప్పుడు కొడతారనేసి అంటున్నారు? నేను అంటున్నా, ఇప్పుడు గొడవలు అవుతాయి అంటున్నావు కదా, ఫ్యాన్స్ గొడవలు అవుతున్నాయి అంటే ఫ్యాన్స్ కొట్టుకోవాలి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ నాకు తెలిసి ఎప్పుడు కొట్లాటకు వెళ్ళరు. ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా అంతే, ప్రభాస్ ఫ్యాన్స్, రవితేజ ఫ్యాన్స్, ఐ నో మెనీ పీపుల్, ఎక్కడికి కొట్లాటలకి వెళ్ళరు వీళ్ళు. వాళ్ళ దగ్గరకు వస్తే ఊరుకోరు అంతేకాని వీళ్ళంతటి వీళ్ళు ఎక్కడ గొడవలు పెట్టుకోవడం నేను ఎప్పుడు చూడలే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.